హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. మనం ఈరోజు తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. టమాటా రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి కానీ ఆఫీస్లో పోయే వారికి చాలా టేస్టీగా ఉంటుందండి. త్వరగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేయాలి. 2 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, నల్ల జాజి చెక్క వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 4 టమాటా ముక్కలను సన్నగా తరిగి వేసుకున్నానండి. ఇక్కడ టమాటా ముక్కలను మీరు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న రైస్ను ఒక ప్లేట్ను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా రైస్కు బాగా పట్టాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకు టమాటా రైస్ రెడీ అయింది. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము మై తాత హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు ఆ రెసిపీలను మీరు చూడవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.